మంత్రి దృష్టిని డైవర్ట్ చేసి పనులు చక్కబెట్టుకోవడానికి ఏఎన్యు తాత్కాలిక పాలకులు ఎంతకైనా తెగిస్తున్నారు. 17 నెలల క్రితం ఇచ్చిన ఆదేశాలను ఇప్పుడు ఆచరించి తాము రాజకీయాలకు అతీతమైన నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తాత్కాలిక పాలకుల నిర్వాహకాలతో ప్రభుత్వం కూడా విసిగెత్తుపోతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే నాగార్జున యూనివర్సిటీ బలోపేతంతో పాటు వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న అధికారులపై దృష్టి సారించారట సంబంధిత శాఖ మంత్రి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడేందుకు ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తుంటే వర్సిటీ తాత్కాలిక పాలకుల వ్యవహారాలతోనే నష్టం జరుగుతోందని ఉన్నతాధికారులు గుర్తించారు. నష్ట నివారణకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే తాత్కాలిక పాలకులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు పాలకుల దృష్టి మళ్లించాలనుకుంటున్నారు. పదవుల కోసం విగ్రహాల తొలగింపు, పేర్ల తొలగింపు వంటి కంటితుడుపు చర్యలతో ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టాలనుకుంటున్నారు. అమరావతి రాజధాని నడిబొడ్డున ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పాలకుల పాలనలో తన ప్రాభవాన్ని కోల్పోతోంది. కొందరు తాత్కాలిక పాలకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా పదవుల నియామకాలు, కాలేజీల్లో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. పేపర్ల లీకేజీలు, హాస్టళ్లలో అపరిశుభ్ర ఆహారంపై విద్యార్థుల ఆందోళనలు, పరీక్షల నిర్వహణలో లోపాలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారిందంటున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో దూర విద్యను అడ్డుపెట్టుకుని అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా విశ్రాంత సిబ్బంది నియామకం, వర్సిటీ నిధుల దుర్వినియోగం, ఈపీఎఫ్ గ్రాట్యుటీ చెల్లింపులలో ఆరోపణలు, ఇలా ఒక్కటేంటి కదిలిస్తే చాలు ఎన్నో వివాదాలు. పలు శాఖలు యూనివర్సిటీ ఖాతాలను స్తంభింపజేసి కోట్లాది రూపాయల బకాయిలను వసూలు చేసేదాకా వెళ్లింది. అస్తవ్యస్త పాలనతో వర్సిటీ అధ్వాన్నంగా తయారైంది. అంతర్జాతీయ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో సైతం గతం కంటే 24 స్థానాలు పడిపోయి ఏఎన్యు ప్రతిష్ట మరింత మసకబారింది. పాలనాపరంగా గాడి తప్పిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి పెడుతుంటే తాత్కాలిక పాలకులు 17 నెలలుగా తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే పనిలో ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్ఆర్ పేరును తొలగించి అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అధికార పదవుల కోసం అర్రులు చాస్తున్నారని క్యాంపస్ కోడై కూస్తోంది. స్థానికేతరులను కొత్త వైస్ ఛాన్సలర్గా కానీ, కనీసం ఎఫ్ఏసీగానైనా నియమిస్తే గానీ పాలన గాడిన పడేలా లేదంటున్నారు విద్యావేత్తలు. 18 నెలలుగా జరుగుతున్న అవకతవకలు, అస్తవ్యస్త పాలన, గాడి తప్పిన పరీక్షల నిర్వహణపై మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టి ఏఎన్యూని ప్రక్షాళన చేయాలని ఆలోచన చేస్తున్నారట. తప్పులు సరిదిద్దుకోవాల్సిన వర్సిటీ తాత్కాలిక పాలకులు ప్రభుత్వ దృష్టిని మళ్లించేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయట. ఇటీవల ఐన్యూస్లో వచ్చిన లోగుట్టు వార్తా కథనానికి స్పందించిన మంత్రి వర్సిటీ వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టి ఏఎన్యూని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. మంత్రి దృష్టి సారించడంతో చేసిన పాపాలు కడుక్కునేందుకు యూనివర్సిటీ తాత్కాలిక పాలకులు డైవర్షన్ పాలిటిక్స్ కు ఉపక్రమించారని భావిస్తున్నారు. యూనివర్సిటీ అధికారుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఈ విద్యా ప్రాంగణానికి పూర్వ వైభవం కోసం కృషి చేయాలని విద్యార్థులతో పాటు మేధావులు కూడా కోరుకుంటున్నారట. గతంలో విజిలెన్స్ విచారణ చేయించినట్లు ఈ 17 నెలల్లో అక్రమాలను ఉన్నత స్థాయి విచారణతో నిగ్గు తేల్చి అక్రమార్కుల నుంచి తిన్న సొమ్ము కక్కించాలని నిష్ణాతులైన ఆచార్యులు సూచిస్తున్నారట. మంత్రి లోకేష్ నిర్ణయంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సంస్కరణలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.